హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 36 లో భారీగా మంటలు చెలరేగాయి. మాన్యువర్ బట్టల షోరూమ్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. తర్వాత పక్కనే ఉన్న మంగళగౌరి షాపింగ్ మాల్లోకి మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. భారీగా ఎగిసిపడిన మంటలతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మెట్రో ట్రైన్ లైన్ పక్కనే ప్రమాదం జరగడంతో ప్రయాణికులు స్థానికులు భయంతో వణికిపోయారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో మెట్రో సర్వీసులు ఆపేశారు అధికారులు. ప్రస్తుతం ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 36 లో భారీగా మంటలు చెలరేగాయి. మాన్యువర్ బట్టల షోరూమ్ లో మంటలు ఎగిసిపడ్డాయి. తర్వాత పక్కనే ఉన్న మంగళగౌరి షాపింగ్ మాల్లోకి మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. భారీగా ఎగిసిపడిన మంటలతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మెట్రో ట్రైన్ లైన్ పక్కనే ప్రమాదం జరగడంతో ప్రయాణికులు స్థానికులు భయంతో వణికిపోయారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో మెట్రో సర్వీసులు ఆపేశారు అధికారులు. ప్రస్తుతం ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 36 లో భారీగా మంటలు చెలరేగాయి. మాన్యువర్ బట్టల షోరూంలో మంటలు ఎగిసిపడ్డాయి. తర్వాత పక్కనే ఉన్న మంగళగౌరి షాపింగ్ మాల్లోకి మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. భారీగా ఎగిసిపడిన మంటలతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మెట్రో ట్రైన్ లైన్ పక్కనే ప్రమాదం జరగడంతో ప్రయాణికులు స్థానికులు భయంతో వణికిపోయారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో మెట్రో సర్వీసులు ఆపేశారు అధికారులు. ప్రస్తుతం ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 36 లో భారీగా మంటలు చెలరేగాయి. మాన్యువర్ బట్టల షోరూంలో మంటలు ఎగిసిపడ్డాయి. తర్వాత పక్కనే ఉన్న మంగళగౌరి షాపింగ్ మాల్లోకి మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. భారీగా ఎగిసిపడిన మంటలతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మెట్రో ట్రైన్ లైన్ పక్కనే ప్రమాదం జరగడంతో ప్రయాణికులు స్థానికులు భయంతో వణికిపోయారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో మెట్రో సర్వీసులు ఆపేశారు అధికారులు. ప్రస్తుతం ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇన్సిడెంట్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, ఎట్లా జరిగింది ఫైర్ ఇన్సిడెంట్? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది? ప్రజెంట్ షాపింగ్ మాల్ లో ఇద్దరు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇంకా ఫైర్ ఇంజన్లు 3 తీరుతున్నాయి. 3 ఫైర్ ఇంజిన్లతో అయితే మంటలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక గోపురం వల్లే పెద్ద మనకి ఒక డిజైన్ లెక్క చేసి మంగళగౌరికి సంబంధించిన షాపింగ్ మాల్ తో పాటు పక్కన కొన్ని పెట్టారు. సో అది మొత్తం కూడా కాలిపోవడంతో ఒక ఏవైతే పీసెస్ ఉంటాయో అది ఖాళీ అంతా కూడా రోడ్ల పైన పడడం వల్ల కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది. సో పక్కన మెట్రో స్టేషన్ ఉంది, మెట్రో పిల్లర్స్ ఉన్నాయి. సో మెట్రో స్టేషన్ తో పాటు మన పెద్ద పెద్ద హైటెన్షన్ వైర్లు ఉంటాయి. సో హైటెన్షన్ వైర్లకి కనుక ఈ మంటలు ఇంకా పెద్దగా ఎగిసిపడి అందుకుంటే మాత్రం పెద్ద ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సో ప్రజెంట్ ఇంకా మంటలు ఆడుతున్నారు, ఇక్కడ ఫైర్ ఫైటర్స్ చేసుకొని వస్తున్నారు. అయితే మనకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇద్దరు చిక్కుకున్నట్టు తెలుస్తుంది. సో అందులో అఫీషియల్ గా అసలు అందులో ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైనా ఇంకా లోపల ఉన్నారా, సో తెల్లారులో ఎవరైనా సెక్యూరిటీ ఉన్నారా,
ఇట్లాంటి విషయాలు ఇంకా తెలియాలి. సో ప్రజెంట్ అయితే అక్కడ చుట్టుపక్కల బిల్డింగ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు. హైటెన్షన్ వైర్లు ఉంటే అసలు మొత్తం కూడా పవర్ కి సంబంధించిన సప్లై కూడా ఆపివేశారు. ఆ ఏరియా మొత్తం కూడా ఎక్కడికెక్కడ పోలీసులు అయితే చేరుకొని ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా మళ్ళీ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఏవైతే కాలిపోయినటువంటి పీసెస్ అన్ని కూడా షాపింగ్ మాల్ సంబంధించి అన్ని బోర్డు పైన పడుతున్నాయి. దీంట్లో రోడ్డు కొంచెం ఆడుకొని ఉంటుంది కాబట్టి అవన్నీ రోడ్డు మీద పడడం. తర్వాత ఇటు మెట్రో స్టేషన్ ఉంటుంది. మెట్రోకు కూడా హైటెన్షన్ వైర్లు కొంత దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి సో మెట్రోకు కూడా ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. సో ప్రజెంట్ అయితే అందులో ఇద్దరు చిక్కుకున్నట్లయితే మనకి తెలుస్తుంది. ఇంకా ఫైర్ ఇంజన్లు ఇంకా ప్రజెంట్ అయితే 3 ఫైర్ ఇంజన్లు అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. మనం చూడొచ్చు కొంత అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది మంటలు. సో లోపల ఇంకెవరైనా ఉన్నారో అనేది తెలియదు. సో ప్రజెంట్ అయితే కొత్త అదుపులోకి వచ్చాయి కానీ పొగ మాత్రం దట్టంగా సమ్ముతుంది. పొగ చుట్టుపక్కల మొత్తం కూడా వ్యాప్తి చెందుతుంది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే అందులో ఉన్నటువంటి ఏమైనా పదార్థాల వల్ల జరిగిందా ఎట్లా జరిగింది అనేది అయితే తెలియాల్సింది. ఇంకా మరోవైపు అందులో ఉన్నటువంటి షాపింగ్ మాల్ సంబంధించి కాబట్టి ఎక్కువగా మహిళలకు సంబంధించి కానీ కుర్చీలకు సంబంధించి కానీ చెట్లకు సంబంధించి కానీ సో అన్ని రకాలైనటువంటి పట్టణాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా తొందరగా అవి ఫైర్ కు అవకాశం ఉంటుంది. ఫైర్ తొందరగా అవుతుంది. సో ఫైర్ తొందరగా అవుతుంది. తొందరగా కూడా మొత్తం కాలిపోయి ఉంటాయి. ఎక్కువగా పాలిస్టిక్ సంబంధించి కానీ కాటన్ సంబంధించిన వస్తువులు కానీ ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. అన్ని వస్త్రధారణకు సంబంధించినవి కాబట్టి మొత్తం కాలిపోతుంటాయి. సో ఆ స్మెల్ కూడా కొంత ఎక్కువగానే వస్తుంది. అందులో నుంచి వచ్చేటువంటి స్మెల్ కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ స్మెల్ దాటికి కూడా కొంత ఫైర్ ఫైటర్స్ కి ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇంకా మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ భవనానికి సంబంధించి ఏమైనా ఫైర్ కి సంబంధించినటువంటి నామ్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఫైర్ జరిగిన వెంటనే బయట సైడ్ జరిగింది కాబట్టి బయట నుండి లోపల వరకు కూడా ఒకేసారి అకస్మాత్తుగా తొందరగా మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా మంటలు వ్యాప్తి చెందాయి. మొత్తం కూడా మనకి ఆ స్టీల్ రాడ్ కూడా అందరికి బయటికి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా అగ్నికి ఆహుతి కావడం వల్ల స్టీల్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పీసెస్ అన్ని కింద రాలి పడుతున్నటువంటి రిజల్ట్స్ లో కూడా చూడవచ్చు. సో మరోవైపు మెట్రోలో వెళ్ళే వారికి కూడా మెట్రో స్టేషన్ సంబంధించిన ఏరియాను కూడా కొందరు ప్రయాణికులు అక్కడే ఉన్నారు. మెట్రోలో ప్రయాణించకుండా టాటా క్రితం అక్కడే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫైర్ జరిగింది కాబట్టి సో హైటెన్షన్ రైలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే 2 వీలర్స్ తో పాటు కార్లు కూడా కొన్ని మా పిల్లల్లో ఏమైనా పార్క్ చేస్తున్నారా సో వాటిని బయటకు తీసుకెళ్తే ప్రయత్నం కానీ అందులోకి కూడా వాటర్ స్ప్రే చేస్తున్నారు మొత్తం ఫైర్ ఫైటర్స్. సో ప్రజెంట్ అయితే కొంత మేరకు మంటలు అడ్డులోకి వచ్చినట్టు తెలుస్తుంది. కానీ దట్టమైనటువంటి పొగలు అలుముకుంటున్నాయి. సో మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా దట్టమైనటువంటి పొగలు మనకి స్క్రీన్ ద్వారా మొత్తం పొగలు అలుముకుంటున్నాయి. అయితే మొత్తం కింద మనకి దానికి సంబంధించినటువంటి ఆ గోపురం టైప్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కింద ఊడిపడినాయి. వాటి వల్ల ఎక్కువ ఫైర్స్ అగ్నికి సంబంధించినటువంటి వస్తుంది. సో పొగ మాత్రం ఎక్కువ ఉంది. చుట్టుపక్కల మొత్తం కూడా కూలిపోయింది. ఆ గోపురం టైప్ ఉన్నటువంటి ఆర్చ్ మొత్తం కూడా కాలిపోయి కింద పడిపోయినటువంటి రిజల్ట్స్ చూడవచ్చు. సో ప్రజెంట్ అయితే ఫైర్ కొంత కంట్రోల్ కి వచ్చింది. ప్రజెంట్ అయితే ఇంకా దట్టమైనటువంటి పొగలు వ్యాప్తి చేస్తున్నాయి. చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేసేటువంటి ప్రయత్నం అయితే ఫైర్ ఫైటర్స్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే కొంత మేరకు ఫైర్ తగ్గింది. పొగలు మాత్రమే ఎక్కువ ఉన్నాయి. అయితే ఎట్లాంటి ఎలా జరిగింది ఫైర్ ఎలా జరిగింది అనేది అక్కడికి అధికారులు వచ్చి సో అధికారికంగా చెప్పే అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఆ షాపింగ్ మాల్ సంబంధించి కూడా నామ్స్ ఫైర్ కి సంబంధించిన నామ్స్ ఉన్నాయా లేదా సో ఎలా జరిగింది ఎవరు చూస్తారని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఆరాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కొంత దట్టమైనటువంటి పొగలు ఇంకా అలుముకుంటూ అవుతుంది.